హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆదిలాబాద్ డిస్టిక్లో త్రివేణి సంగమంలో బడే హనుమాన్ మందిర్ ఒకటి, అండ్ అలాగే త్రివేణి సంగమం అంటే మీకు అందరికి తెలుసు ఆల్మోస్ట్. సో ప్రత్యేకత ఏంటంటే గంగా, యమున, సరస్వతి మూడు నదులు ఒకే దగ్గర కలుస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ స్నానం చేస్తే ఉన్న పాపాలు కానీ ఏవైనా పోతాయని వాళ్ళ యొక్క నమ్మకం. సో మనం నైట్ వచ్చాం కాబట్టి సో అది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎట్లుంది అనేది నేను మొత్తం చూపిస్తా వీడియోలో చూడండి. ప్రస్తుతానికి అయితే ఇది ఏమంటారు మామ? ప్రస్తుతానికి అయితే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దిగి బ్యాటరీ బండ్ పట్టుకొని అయితే బడా హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నాం. దాని నుంచి బడా హనుమాన్ నుంచి త్రివేణి సంగమం పోయి చూద్దాం. మళ్ళీ నైట్ ట్రైన్లు ఉంటే ఆ నుంచి రామ్ మందిర్ పోదాం అనుకుంటున్నాం, అయోధ్య. లెట్ హోప్ అండ్ సీ ఏం జరుగుతుందో. వీడు నట సామ్రాట్. बड़ा हनुमान इंडे मामा ना बड़ा हनुमान बोलिए बड़े हनुमान की जय, बोले गंगा मैया की जय, यमुना मैया की जय, सरस्वती मैया की जय. पोदाम పోదాం. ప్రస్తుతానికి అయితే ఆటో దిగి పోతున్నాం. ఇక్కడ బాగానే ఉంది, పబ్లిక్ అయితే ఫుల్ పబ్లికే ఏమో అనుకున్నాం. నార్మల్ చిన్న టెంపుల్ అనుకున్నాం కానీ పబ్లిక్ చాలా మంది ఎవరు. షాపులు కూడా బాగానే ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడే రోడ్ దిగినాం కదా, సారీ ఇప్పుడే రోడ్కి ఎక్కాం. ఇది ఏమో చైనా గేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నది మొత్తం. ఈ గోడ చూసుకోవచ్చు, ఇది ఏందో మొత్తం చైనా గేట్ వాళ్ళు ఎక్కిన అంత పెద్ద ఉన్నది. చూద్దాం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి మొత్తం. లోపలనే అయితే మరి కెమెరాస్ కానీ అది ఇన్స్టాలో వీడియోని అయితే చూద్దాం. మొత్తానికి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఈడ కూడా అఘోరాలు ఉన్నారు, మొత్తగా చూసుకోవచ్చు. అఘోరాలు లెక్క. मंगल हो बेटा, सदा सुखी रहो, जो सोच क्या कार तेरा पूरा हो. आज तो संत सेवा तेरे हाथ से तेरे हृदय से बेटा तू दे, संत भोजन होगा. యూపీలో ఆదిలాబాద్లో సంగమం వద్ద చాలా ప్రత్యేకమైన హనుమాన్జీ ఆలయం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఆయన విగ్రహం ఎక్కడ పూజిస్తారో ఆయన పూజ తర్వాత సంగమం యొక్క మొత్తం పుణ్యం పార్తి అవుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అండ్ అలాగే ఈ విగ్రహం వెనకాల మనకు చాలా పురాణాలు అయితే మనకు ఉన్నాయి. మనం ఒక రెండు అయితే తెలుసుకోనికి ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఈ టెంపుల్ వచ్చేసి 600 నుంచి 700 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అని మనకు అంటున్నారు. అండ్ అలాగే రామ లక్ష్మణులు పాము నుంచి విడిపించడానికి పాతాళానికి వెళ్ళిన హనుమాన్జీ విగ్రహాన్ని తయారు చేయమని అతని గురువు పరీక్షారంగా చేపించాడు. ఈ టెంపుల్కి 3 పేర్లు అయితే ఉన్నాయి: బడే హనుమాన్, ఫోర్ట్ హనుమాన్ అండ్ అలాగే దామ్వాలే హనుమాన్. సో ఈ విగ్రహం వచ్చేసి 20 అడుగుల పొడవు, 8 అడుగుల అడ్డము, 8 అడుగుల లోతులో అయితే మనకు సందర్శిస్తాడు స్వామీజీ. గంగ ఉప్పొంగినప్పుడు గంగా నది హనుమంతుని పాదాన్ని తాకుతూ వెళ్ళే దృశ్యాన్ని చూడటాన్ని ఎంతో మనోహరంగా ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేయడానికి గంగా నది తరలి రావటం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకమైన కథ. వర్షాకాలంలో గంగా నది ఉప్పొంగి స్వామివారి ఆలయంలోకి నీరైతే రావటం జరుగుతుంది. సో ఆ సమయంలో గంగా నదికి అయితే ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తారన్నమాట ఇక్కడ. ఆ తర్వాత ఆ నీరు ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు.
ఇది పాట అంటే ఇది లంబడి లంబడి పాట వేడిగా సంఘం మహిళా సంఘం. ఒకప్పుడు మొత్తము మన ఉసుక వచ్చిన రాలనంత మట్టి మంది ఉండే. మన భాషలో చెప్పుకోవాలంటే ఆదివారం నాడు మల్లన్న గుడి ఎట్లనో ఈడగట్లు ఉండే. ఇప్పుడు మొత్తం పురుగు కూడా లేరు చూడు మొత్తం. అరే గీడ దేవుడు ఎందుకుంటారా? ఇది నది ఒడ్డురా. ఏంది నదా? గిడు చూడు తమ్ముడు. అన్ని డైరెక్ట్ వేసిరాడా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం దుబ్బ కింద చూసుకో, మొత్తం మట్టి. మట్టి అంటే నార్మల్ ఎర్ర మట్టి కాదు, బంక మట్టి కాదు, రాయడు మట్టి కాదు అనుకో, మొత్తం దుబ్బ. నార్మల్ బండ్లు కూడా ఇళ్ళకెళ్ళి వెళ్ళడం కష్టమే, అట్లున్నది. వంటలు ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు. ఓ అమ్మ, నడిచి నడిచి అందరు నడిచి మొత్తం దుబ్బ అయిపోయింది ఇది రోడ్డు మొత్తం. మనం ఆల్మోస్ట్ నది ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. యా గ్యాస్ మొత్తానికి అయితే త్రివేణి సంగమం అయితే చేరుకున్నాము. మేము ఇక్కడ రానికి అయితే నైట్ అవుతుంది కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు అయితే ఇక్కడ కలుస్తాయి. మెయిన్ ఏంటంటే డే టైంలో ఒక మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది. గంగా వాటర్ వచ్చేసి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, యమున వాటర్ వచ్చేసి బ్లూ కలర్లో అట్లానైతే సంథింగ్ ఉంటాయి. మీకు డే టైంలో అయితే క్లారిటీ కనబడు కానీ ఇప్పుడు నైట్ కాబట్టి మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాయి. అండ్ అలాగే ఒక మీద నుంచి ఒకటి నార్మల్ వీడియో అయితే మీకు చూపిస్తా, అందులో చూడండి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ. సో ఇదన్నమాట మొత్తం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎక్కువ మంది అయితే లేరు పబ్లిక్ ఈడ. ఇంకోటి ఏంటంటే ఆ మహాకుంభమేళ అప్పుడు ఈ వాటర్లోకి పోనికి కూడా అసలు రాకుంటుండే, ఎందుకంటే అంతగానం పబ్లిక్ ఉంటుండే. పోయినా కూడా అంత అప్పుడు వచ్చింటే మాత్రం మనతోని కాకుంటుండే, ఆ వాటర్ చూసినా అట్లాంటి సిచ్యువేషన్ ఉండే ఇక్కడ. సో ఇప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. మొత్తం బోట్ల మీదకి వెళ్ళి అయితే విహారయాత్ర వేసేస్తున్నాం. అమ్మో, ఈ బోట్ల మీద ఎట్లా నడుతుర్రేమో కానీ ఓహో చూసుకోవచ్చు. పట్టి అటు ఇటు సొలుగుతుంది. మనోళ్ళు సింపుల్గా ఇట్లా దిగి అయితే ఇక్కడికి వచ్చారు కానీ మనకు కొంచెం షూస్ ఆడితే మళ్ళీ ఎండాయి కదా అని బోట్ల మీకు వెళ్ళి సాహసం చేసి వచ్చిన వాడని తిడతాడేమో అనుకున్నాను. ఒకడేమని అంటే చూసిరో లేదా కానీ ఇంత దూరం వచ్చినాం కాబట్టి గంగాలో స్నానం అయితే వేయలేము ఇంత నైట్ కాబట్టి కొంచెం సెంటిమెంట్గా నీళ్ళైతే చల్లుకుందాం చాలు. ఇట్లా వచ్చేటి అయితే గంగా వాటర్ అంట. యమున అండ్ సరస్వతి వచ్చేసి అక్కడ సైడ్ నుంచి వస్తున్నాయంట, అక్కడ లాస్ట్. ఈ వాటర్ కూడా ఫ్లోయింగ్ ఉన్నది, పోతున్నాయి. మీకు కనిపిస్తుందో లే కానీ వాటర్ వస్తూనే ఉన్నాయి, అటు పోతున్నాయి అటు సైడ్. మొత్తానికైతే గంగా, యమున, సరస్వతి స్నానం అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, నన్ను ఎత్తి కూడా తడిచింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి రామ మందిర్ ఒక్కటి మిగిలింది. అయోధ్య, ఈ నుంచి అయోధ్య పోతాం ఈరోజు నైటే. మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడికి వచ్చి ఎంతో అనుకున్నా కానీ నైట్ టైం వస్తారు మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్గా వీడియోని అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు మనం
డ్రోన్ కూడా కొనేద్దాం. సో ఓకే, ప్రస్తుతం గ్రీన్ కలర్లో ఉన్నాయి. గంగా వాటర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళు బాటిల్లో వాడుతుంటే చూసిన గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అంటే మీకు ఏం తెలియదు, ఇలా వీడియోలో తీస్తాయి. కానీ ఇక్కడ నుంచి అయితే గంగా వాటర్ వస్తున్నాయి, అక్కడ నుంచి యమున సరస్వతి వాటర్ అయితే వస్తున్నాయి. సో అదన్నమాట.